హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి భారీ షాక్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోనస్ పెన్షన్లు ఏరివేసే ప్రక్రియలో జోరుగా నిర్వహించడం అయితే జరిగిందండి. అందులో భాగంగా జనవరి నెలలో 18,000 మంది పేర్లు జాబితా నుంచి తొలగించడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీతో ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లు పంపిణీ ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. ఆదివారం కావడంతో ఈరోజు 100% పంపిణీలు పూర్తి అవ్వాలనేది ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి సచివాలయం సిబ్బందికి. ఒకవేళ ఇవాళ ఎవరికైతే పెన్షన్లు రాకపోతే సోమవారం, మంగళవారం వరకు మధ్యాహ్నం వరకు పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి. అందువల్ల ఉదయం నుంచి సచివాలయ ఉద్యోగాలు పరుగులు పెడుతూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ జనవరి నెలలో ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు పరిశీలించడం అయితే జరిగింది. అర్హత లేని వారు కూడా, అంటే వైకల్యంగా లేని వారు కూడా ఉన్నట్లు బోనస్ సర్టిఫికేట్ అనేది పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు అని అధికారులు వెల్లడించడంతో దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా వైకల్యంగా పరీక్షలు జరిపిస్తుంది. ఈ క్రమంలోనే కొంతమందికి అనర్హులుగా లేని పేర్లు జాబితా నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి. చనిపోయిన వారు కూడా పేర్లు కూడా తొలగించాలని ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇలా ఒక్క జనవరి నెలలోనే 18,036 మంది పెన్షన్లు జాబితా నుంచి తీసేయడం అనేది జరిగిందండి. ప్రభుత్వం జనవరి నెలలో 63,77,943 మంది పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైందండి. కానీ ఫిబ్రవరికి వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 63,59,907 మంది ఉంది. అంటే 18,036 పేర్లనైతే తొలగించడం అయితే జరిగిందండి. వారంతా ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారు అనేది వెల్లడించడం అయితే, అందువల్ల ఇవాళ ఎవరికి పెన్షన్లు వస్తుంది, ఎవరికి రాదో చెప్పలేని పరిస్థితుల్లో ఉందండి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. కొత్తగా ఎవరైతే దరఖాస్తు పెట్టుకుందామంటే ఛాన్స్ లేదు. కానీ ఉన్న లిస్టులో నుంచి ఎవరైతే అనర్హులుగా ఉంటారో వారందరి పెన్షన్లు అయితే తీయడం అయితే జరిగిందండి. కొత్త వారి పెన్షన్లు ఇచ్చే అవకాశం కల్పించాలని, వారి దరఖాస్తులు చేసుకోవాలని అవకాశం ఇవ్వాలని అయితే ప్రజలు కోరుతున్నారండి. ఈ నెల పెన్షన్లు పొందేందుకు వీలవ్వడం కావడం లేదని పెన్షన్ల పంపిణీ తర్వాత సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం నుంచి IVRS సర్వే చేపట్టడం అయితే జరిగిందండి. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అండి. ఇది లబ్ధిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళ్తుంది. ఇందులో మీరు పెన్షన్ వస్తే 1 నొక్కండి, రాకపోతే 2 నొక్కండి అనేది సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి. తద్వారా పెన్షన్లు వచ్చే వారికి 1, రాని వారికి 2 నొక్కుతారు. దాంతో ఎంతమంది పెన్షన్లు వచ్చిందో తెలిసిపోతుంది. అలాగే IVRSలో మరో కాల్ కూడా ఉంటుందండి. అందులో సచివాలయం ఉద్యోగి మీరు పెన్షన్లు ఇంటికి వద్దకు వచ్చి ఇచ్చారా లేదా అని ప్రశ్నించడం అయితే జరుగుతుందండి. ఇంటి వద్దకు వచ్చి ఇస్తే 1, లేదా ఇంటికి రాకపోతే 2 నొక్కండి అని అయితే యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవాళ పెన్షన్లకు సంబంధించి ఇదండి బ్రేకింగ్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక అప్డేట్ గురించి తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.